మరి చెప్పిన తర్వాత కూడా నేను గిట్నే చేస్తా అని చెప్పేటువంటి అహంకారం ఉండొచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో హైడ్రా దాని డ్రామా, ఈ రేవంత్ రెడ్డి తన అబద్ధాలు ఇవన్నిటికీ మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి తెలియజేస్తాను. సరే, ఇప్పుడు దాని మీద ఇప్పటికే అనేక కమిటీల రూపంలో కమిషన్ల రూపంలో చర్చోపచర్చ జరిగినాయి. దాన్ని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం చేయాల్సిన అక్కర ఉంది. ఎందుకంటే అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దానిపైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే, వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌజ్లకు వచ్చే పోతాయి. 50,000 కుసకులు వచ్చినా కూడా పంప్ హౌజ్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు. కాబట్టి 2 TMs అంటే 25,000 కుసకులు నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌజ్లు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్తారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు. కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు బ్రాడ్గా ఆలోచించు. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను చేయను అనే పద్ధతి తప్పు కదా. ఎప్పుడో రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. ఇవాళకి అది మంచి స్కీమ్ కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వమైనా అనుసరిస్తుంది. ఇవాళ ప్యాడీ పర్చేజ్ స్కీమ్ ఉన్నది మనకు. మరి డీసీపీ స్టేట్ మనది, వేరే స్టేట్లకు కాదు. 100% డీసీపీ స్టేట్ మనది. అంటే మొత్తం పంట అంతా కూడా మనమే కొనేటువంటి సిస్టమే డీసీపీ సిస్టమ్ అంటే డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. ఇలా ఆచరిస్తూ ఉన్నాం. ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మంచి స్కీము, పేదవాళ్ళకు చదువుకోవడానికి ఆచరిస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబడ్డది. కాళేశ్వరం అనగానే ఒక కన్నెపల్లి పంప్ హౌజ్లో లేకపోతే కాళేశ్వరం అదే కాదు కదా. ఇది అనేక రకాల డ్యాములు ఉన్నాయి, దీంట్లో అనేక రకాల పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల పైప్ లైన్ ఉన్నాయి, దానికి లింక్ చేయబడినటువంటి చెరువులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటి కుంగిపోగానే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇక చూసినవా ఇది మొత్తం పోయింది కాబట్టి రేపు తాగే నీళ్ళు దొరకవు, రేపు గొడ్డు గోదొకటి నీళ్ళు దొరకనటువంటి నువ్వు మెసేజ్ పంపాలనేటువంటి మూర్ఖ ప్రయత్నం బంద్ చేసి తక్షణమే వాటిని రిపేర్ చేసి నీళ్లు పంపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అసలు భారతీయ జనతా పార్టీకి, మా ప్రభుత్వానికి పక్షపాతం లేదు. మీరు అంటే ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నట్టే, మీడియా ఉందని, మీడియా మేనేజ్మెంట్ అవుతుందని, సోషల్ మీడియాలో ఏదంటే అది చెప్పుకోవచ్చని చెప్పి పిచ్చి ప్రయత్నం బంద్ చేసి, నేను అంటున్నా 100% తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీగా మేము సంపూర్ణంగా కోరుతున్నాం.
ఇవాళ షామీర్పేట్ సైడ్ ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా రేపు మేడ్చల్ వరకు ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ దాకా ఉండేటువంటి మెట్రో కావచ్చు, రేపు నువ్వు ఏ నిర్మాణం చేసుకున్న 4 సిటీ కావచ్చు, మేమేం వ్యతిరేకం కాదు. మేము అల్ల ఏంటంటే పద్ధతి ప్రకారం చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. చేస్తున్నాం. ఫేజ్ 1 13,000 కోట్ల పైచిలుకు, ఫేజ్ 2 40,000 కోట్ల పైచిలుకు. ఇవాళ మా కట్టర్ గారే దాన్ని చూస్తూ ఉన్నారు. తప్పకుండా అది తొందరగా రావడంలో భారతీయ జనతా పార్టీ మంత్రులుగా, భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా తప్పకుండా కమిట్మెంట్తో ఉన్నాం. దాన్ని తేవడంలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన కాదది. మీకు ఒకటి, ఇవాళ RRR రోడ్డు ఉంది. RRR రోడ్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం కదా. ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి. ఇవాళ రాత్రి నేను జగిత్యాల నుంచి వెళ్ళి హుజరాబాద్ దిక్కుపోయినాం. ఇవాళ మనం 120 కిలోమీటర్ స్పీడ్లో రోడ్లు పోతున్నాం. మీరు ఖమ్మం సైడ్ పోతారు, ఇవాళ మీరు నాగ్పూర్ సైడ్ పోతారు, మీరు బెంగళూరు సైడ్ పోతారు. ఇవాళ మనం గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ నేషనల్ హైవేస్. వాళ్ళు చెప్తున్న లెక్క నేను చెప్తున్నాను కదా. మోడీ గారు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు వచ్చినప్పుడేమో ఆ స్టేజ్ల మీద మీ ఆశీర్వాదం కావాలి, మీరు గొప్పగా మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఈ పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఎల్లకాలం బుకాయించి అబద్ధాల పునాల మీద నీ ప్రభుత్వం నడపడం బంద్ చేసుకొని నిజమేందో నిజమైన పద్ధతి నడిపే ప్రయత్నం చేయ తప్ప ఈ పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా ఆ మానవునికి జన్మనిచ్చిన గడ్డ బెంగాల్లో ఈరోజు 125 ఫీట్ల గొప్ప. ఈ సందర్భంగా ఆ మానవునికి జన్మనిచ్చిన గడ్డ బెంగాల్లో ఈరోజు 125 ఫీట్ల గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించుకొని భారతమాత ముద్దుబిడ్డగా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒకే జెండా, ఒకే కాన్స్టిట్యూషన్ అమలు కాకుండా అడ్డుకుంటున్న పద్ధతికి నిరసనగా ఈ దేశం ఒకే జెండా కింద